ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఉన్నతమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యా హిమ్స్. నా పేరు అక్షయ. నేను సిస్టర్ రేచల్ దివ్య వాళ్ళ సిస్టర్ని. ఈరోజు నేను మీతో నా జాబ్ నిమిత్తమైన సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ 2023. 2023వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో నేను నా ఎంఎస్సిని పూర్తి చేయడం జరిగింది. విత్ సబ్జెక్ట్ ఆక్వాకల్చర్ అనే సబ్జెక్ట్లో నేను పూర్తి చేశాను. అయితే ఎంఎస్సి ఫైనల్ ఇయర్లో ఉండగా క్యాంపస్ ఇంటర్వ్యూస్ మాకు జరిగాయి అన్నమాట. యాజ్ యూజువల్ అన్ని కాలేజెస్ యూనివర్సిటీస్లో ఇలానే జరుగుతుంది కదండి. ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్ జరుగుతూ ఉన్నప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరగడం, అందులో సెలెక్ట్ అయ్యి కాలేజ్ వాళ్ళే మనకు జాబ్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే నేను చదువుకుంటున్న కాలేజ్లో కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగాయి అన్నమాట. ఐ వాజ్ వెరీ వెల్ ప్రిపేర్డ్. చాలా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యాను. ఇట్ వాజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవర్. నేను చదువుకున్న కోర్స్లో నేను చేస్తున్న జాబ్ నిమిత్తం నేను అటెంప్ట్ చేస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. అది చాలా చక్కగా ఇచ్చాను. అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పాను, చక్కగా మాట్లాడాను. అయితే ఖచ్చితంగా నాకు జాబ్ వచ్చేస్తుంది, నేను సెలెక్ట్ అయిపోతాను అనే థాట్లో నేను ఉన్నాను అనమాట. నేనే కాదు, మా ఫ్రెండ్స్ కానీ, మా ఫ్యాకల్టీ, మా పీర్ టీమ్ అంతా కూడా ఇలానే అనుకున్నారు, అక్షయ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే నేను అంతవరకు రాసిన 3 సెమిస్టర్స్లో కూడా టాప్ ర్యాంక్ దేవుడు నాకు ఇచ్చాడు. మంచి మార్క్స్, మంచి మెరిట్, ప్రాక్టికల్స్ అయితేనేమి, థియరీ అయితేనేమి, సెమినార్స్లో, ప్రాజెక్ట్ వర్క్స్లో, ఫ్యాకల్టీ దగ్గర కూడా గుడ్ కండక్ట్ నాకు ఉంది. సో ఈ అమ్మాయి ఖచ్చితంగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అనే థాట్లో మేము అందరం ఉన్నాం అనమాట. ఇంటర్వ్యూ అయిపోయిన 2-3 డేస్కి రిజల్ట్ రానే వచ్చింది. చూస్తే ఆ సెలక్షన్ లిస్ట్లో నా పేరు లేదు. ఈ అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది అని అనుకున్నారు కదా అందరూ. సో అందులో నా పేరు లేదనమాట. కొంచెం డల్ అయ్యాను, డిసప్పాయింట్ అయ్యాను. వస్తుందని చాలా ఆశపడ్డాను, ఫిక్స్ అయిపోయాను కదా, నాకు ఎందుకు రాలేదు అని చెప్పేసి. సరే స్పోర్టివ్గా పాజిటివ్గా తీసుకొని ఇంకొక ఇంటర్వ్యూ ఉంది కదా, ఇంకొక ఛాన్స్ ఉంది, సో ఇంకా బాగా ప్రిపేర్ అవుదాము, ఇక్కడ రెక్టిఫై చేసుకోవాలి, ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి నేను బాగా ప్రిపేర్ అయ్యాను సెకండ్ ఇంటర్వ్యూకి. అయితే సెకండ్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేశాను. ఆఫ్టర్ 1 వీక్ సెకండ్ ఇంటర్వ్యూ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అందులో కూడా నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇంకా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. ఇలాగ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ నేను అటెండ్ అయిన తర్వాత ఎవరి పేరైతే ఉండదు, వీళ్ళు అసలు మనకు కాంపిటీషన్ కాదు అని అనుకుంటామో వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు. క్లాస్ ఫస్ట్ అన్నిట్లో టాప్ వచ్చిన నేను సెలెక్ట్ అవ్వలేదన్నమాట. ఇలానే అనుకుంటాం కదా కొన్నిసార్లు మనం, వాళ్ళ మార్క్స్ని బట్టో లేదా పర్ఫార్మెన్స్ చూసి, అపీరెన్స్ని చూసి వీళ్ళకి రాదేమోలే, వీళ్ళ పేరు అసలు లిస్ట్లో ఉండదులే అని లైట్ తీసుకుంటాం. కానీ అలాంటి వాళ్ళ పేరు కూడా ఉంది అందులో. ఖచ్చితంగా కన్ఫామ్గా వస్తుంది అమ్మాయికి జాబ్ అనుకున్నప్పుడు నాకు రాలేదు. సో నేను చాలా డిప్రెస్ అయిపోయాను. అందరూ అనుకుంటాం కదా స్టడీ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చేయాలి, ఖాళీగా ఉండకూడదు, ఎందుకంటే ఆ వెయిటింగ్ పీరియడ్ మనకు నచ్చదు, వెంటనే అన్నీ అయిపోవాలి అని అనుకుంటాం. సో నేను అలానే ఆశపడ్డాను, స్టడీస్ పూర్తి అయిపోయే లోపు నా చేతిలో జాబ్ ఉండాలి అన్నట్లు. ఇలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తూనే నేను సెలెక్ట్ అవ్వకుండానే నా ఎంఎస్సి పూర్తి అయిపోయింది. 4 మంత్స్ నేను ఇంట్లో ఖాళీగా ఉన్నాను అనమాట. ఈ 4 మంత్స్ టైంలో చాలా లో అవుతూ వచ్చాను. దేవుని ఎంతగా నిందిస్తూ, ఎలా బ్లేమ్ చేస్తూ వచ్చానంటే, నువ్వు ఈ ఇంటర్వ్యూస్లో నేను సెలెక్ట్ చేయనప్పుడు ఎందుకు నువ్వు నాకు ఫస్ట్ ర్యాంక్ అన్నీ ఇచ్చావు దేవుడా, ఎందుకు ఆ ఫస్ట్ ర్యాంక్లు ఇచ్చావు, ఎందుకు నాకు ఆ మెరిట్ ఇచ్చావు, నేను ఏం చేసుకోవాలి ఆ మార్క్స్ అన్నీ. ఈ ఇంటర్వ్యూస్లో ఈ జాబ్ కోసం నాకు ఆ మార్క్స్ అస్సలు పనికి రావట్లేదు, వేస్ట్గా వచ్చాయి. నా దగ్గర మంచి మార్క్స్ ఉండి కూడా నాకు వేస్ట్. ఇప్పుడు ఎందుకు ఇచ్చావని చెప్పేసి నేను ఇలా ఫీల్ అవుతూ వచ్చాను అనమాట. దేవుని చాలా బ్లేమ్ చేస్తూ, సనుగుతూ, గొనుగుతూ వచ్చాను దేవుని సన్నిధిలో. దేవునికి దూరం అయిపోతూ వచ్చాను. ప్రేయర్స్ చేసుకోవడం మానేస్తూ, బైబిల్ చదవడం మానేస్తూ, సహవాసానికి దూరం అవుతూ వచ్చాను అనమాట. ఐ హ్యావ్ ప్రేయర్ టీమ్ మాకుంది, సిస్టర్స్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ ప్రేయర్స్ కూడా నేను ఇంకా అటెండ్ అవ్వడం మానేశాను. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ప్రేయర్ వారియర్స్ టీంలో ఉన్న సిస్టర్స్ నాకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది కాన్ఫరెన్స్ కాల్లో. ఏంటి అక్షయ నువ్వు ప్రేయర్స్కి అటెండ్ అవ్వట్లేదు, ఏమైంది నీకు, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్, అంతా బాగానే ఉందా, ప్రార్థన సహాయం ఏమైనా కావాలా, ఏమైంది, నువ్వు రెగ్యులర్గా లేవు ప్రేయర్స్లో, వాట్స్ గోయింగ్ ఆన్ అన్నట్లు వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళు ఇంతకుముందు చాలాసార్లు నాకు కాల్ చేసినప్పుడు నేను ఆన్సర్ చేయలేదు, నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను, రిజెక్ట్ చేస్తూ వచ్చాను వాళ్ళ కాల్. ఇంకేం మాట్లాడతావులే ఈ అక్క వాళ్ళతో,
ఇన్ని రోజులేమో మంచిగా సాక్ష్యాలు చెప్పుకున్నా నేను, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి. ఇప్పుడేమో తీరా చూస్తే జాబ్లో నేను సెలెక్ట్ అవ్వలేదు అని చాలా షేమ్గా ఫీల్ అవుతూ వాళ్ళతో మాట్లాడడానికి కూడా చాలాసార్లు నేను ఇగ్నోర్ చేశాను. అయితే వన్ ఫైన్ డే వాళ్ళ కాల్ నేను ఆన్సర్ చేశాను, వాళ్ళతో మాట్లాడాను. అక్క వాళ్ళు ప్రేయర్ చేసినారు. తిరిగి నేను మళ్ళీ విశ్వాసంలో బలపడ్డాము, సహవాసానికి దగ్గర అవ్వడం, తిరిగి నేను రెస్టోర్ అవ్వడం జరిగింది. ఈ రెస్టోర్ అవుతూ ఉన్న టైంలో స్పిరిచువల్గా ఇంకొక జాబ్ ఆపర్చునిటీ నాకు వచ్చిందనమాట. ఇంకొక నోటిఫికేషన్ నేను చూశాను, దానికి అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు నేను దేవుని ప్రార్థించాను ఏమనంటే, దేవా నేను ప్రేయర్ చేస్తుంది ఏ చెట్టుకో రాయికో రప్పకో కాదు, నా ప్రార్థనను నా విన్నపాలను విని ఆలకించి నాకు జవాబు దయచేసే దేవుడు అని నీకు నేను మొరపెడుతున్నా. నా కార్యం సఫలం చేసేది నువ్వు. ఇంకొక ట్రయల్ నేను చేస్తున్నా నా జాబ్ కోసము, నీ సహాయం నాకు కావాలి అని ఇలా ప్రార్థిస్తూ ఈ జాబ్కి కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది అనమాట. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జరిగింది. ఇంటర్వ్యూకి అటెండ్ అయినాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేశాను. లాస్ట్లో ఉన్నారు కదా, నీదేమో రాయలసీమ అనంతపూర్ ప్రాంతం అమ్మ, ఈ కోస్టల్ ఏరియాకి వచ్చి నువ్వు ఈ ఫిషరీస్ గురించి నువ్వు ఏం జాబ్ చేస్తావు, అసలు నీకు ఏం ఐడియా ఉంది, ఏం తెలుసు నీకు అని ఇలా అడిగారు అనమాట. కరెక్ట్గానే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇచ్చాను, నాకు ఈ జాబ్ ఎంత నీడో, అంటే ఫైనాన్షియల్గా మనీ పరంగా కాదు కానీ ఆ జాబ్ నాకు ఎంత నీడో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో దేవుడు నాకు సహాయం చేశారనమాట. ఇంటర్వ్యూ అయిపోయింది. 1 month అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి, ఇలా మీరు సెలెక్ట్ అయ్యారు, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి మేము, తిరుపతి కలెక్టర్ ఆఫీస్కి రండి అని చెప్పేసి వచ్చిందనమాట. ఐ వాజ్ సో హ్యాపీ. ఆ టైం గ్యాప్ తర్వాత మళ్ళీ మనకి జాబ్ రావడం అదొక గుడ్ న్యూస్ లాగా చాలా సంతోషిస్తాం కదా, నేను కూడా అలానే సంతోషించాను. అయితే నన్ను దేవుళ్ళో ఇంకా అతిశయించేలాగా చేసిన విషయం ఇక్కడ ఏంటి అంటే, నేను ఆఫర్ లెటర్ తీసుకొని నా జాబ్ రీజన్ అలాట్ చేస్తున్న టైంలో మా ఆఫీసర్ నాకు నా ఆఫర్ లెటర్ ఇస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఈ అక్షయ అనే ఈ క్యాండిడేట్ రెజ్యూమ్ని మేము ఎంత పక్కకు తీసేయాలని అనుకుంటున్నా కూడా దూసుకొని వస్తుంది ఈ అమ్మాయి పేరు, ఈ అమ్మాయి మెరిట్ లిస్ట్, ఈ మెరిట్ లిస్ట్ వల్ల మేము ఈ రెజ్యూమ్ని పక్కన పెట్టలేకపోతున్నాము అనే మాట మా సార్ చెప్పారనమాట నాకు. ఆ రోజు చాలా చాలా సంతోషం వేసింది, కంట్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే నేను దేవుని ఏ విషయం అయితే బ్లేమ్ చేస్తానో, నాకు ఎందుకు ఈ మార్క్స్ ఇచ్చినా నాకు పనికి రావట్లేదు అని నేను ఆ రోజు అన్నాను. ఈ ఆఫర్ లెటర్ నేను తీసుకునే రోజు మా సార్ నుంచి నేను అదే మాట వినడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట. దేవా ఎందుకు పనికి వస్తాయి అని నేను అనుకున్నాను కదా, ఈరోజు వాటి వల్లనే నాకు నువ్వు జాబ్ ఇప్పిస్తున్నావు, దీన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పేసి. చాలాసార్లు మనం దేవుని ప్రేమను అపార్థం చేసుకుంటాం, అర్థం చేసుకోలేం, ఇంకెందుకు అన్నట్లు మనము సనిగి గొనుగుతాం. కానీ దేవుడు మన నిజమైన క్షేమం కోరువాడు, ఆయన మన మంచి కోరువాడు, నిజ స్నేహితుడు ఆయన. అయితే ఇట్లా ఈ రెజ్యూమ్ మేము పక్కకు తీసిపెట్టలేకపోయాము, చూసుకొని వస్తుంది అమ్మాయి, ఇదే వర్డ్ యూజ్ చేశారు. అంటే నాకు ఎంత దేవుని చిత్తం అనిపించిందంటే, వాళ్ళు ఎంత పక్కన తీసిపెడుతున్నా మళ్ళీ వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది నా రెజ్యూమ్ని. ఈ అమ్మాయి డ్రాట్ ఏరియా కదా, ఏం పని చేస్తుంది, ఈ అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి ఈ జాబ్ అని వాళ్ళు చాలా సందేహిస్తున్నారు. కానీ అది పరిశుద్ధాత్మ నడిపింపు అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఇది దేవుని కార్యమని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇవ్వాల్సిన ఛాన్స్ లేదు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, కానీ దేవుడు నా పేరు అందులో ఉంచడము, దేవుడు నాకు ఈ జాబ్ ఇవ్వడము, ఇందుని బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. జాబ్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యాను ఫిబ్రవరిలో 2024. 2-3 months అవుతుంది. ఈ 2-3 months అయిన తర్వాత నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరు సెలెక్ట్ అయ్యారని చెప్పాను కదా, ఆ ఫ్రెండ్స్ నుంచి నేను కొన్ని విషయాలు విన్నాను అనమాట. వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పుకోవడం, బాధపడడం ఏంటంటే, వాళ్ళు ఏ కంపెనీస్లో అయితే సెలెక్ట్ అయ్యారో, జాబ్ చేస్తున్నారో ఆ కంపెనీస్ నుంచి వాళ్ళు చాలా స్ట్రెస్ ఉంది, చాలా ప్రెషర్ ఉంది ఆ కంపెనీస్లో, వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉన్నాయి. అక్షయ్ నీవు అసలు ఇందులో సెలెక్ట్ అవ్వకపోవడమే మంచిది అని మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ, నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు మిస్ అయ్యావు, చాలా మంచి పని అయింది నీకు రాక, నువ్వు ఆ రోజు ఏడ్చినావు కదా, కానీ ఇక్కడ ఏం బాగాలేదు అని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అప్పుడు నేను దేవుణ్ణి స్తుతించాను, దేవా ఇందుకోసమే నువ్వు నాకు ఇవ్వలేదా, చాలా శ్రేష్టమైంది పీస్ఫుల్ జాబ్ నువ్వు నా కోసం సిద్ధపరిచినావు, నేను అర్థం చేసుకోలేకపోయాను, నేను చాలా మాటలన్నాను, క్షమించేసయ్యా, ఇంకోసారి ఇలా చెయ్యను, నీ చిత్తాన్ని నేను తెలుసుకుంటాను,
ఒకటి నాకు రాలేదు అంటే ఇది నీ చిత్తం కాదేమో, ది బెస్ట్ ఇంకా నా కోసం నువ్వు తీసి పెట్టావు, నేను విశ్వాసం ఉంచుతాను యేసయ్యా అని నేను ప్రార్థించడం జరిగింది. అయితే నిజమే అండి, కొన్నిసార్లు దేవుని చిత్తం మనకు నచ్చదు, దేవుని చిత్తము ఆ టైంకి మనకు సరిపోదు, నచ్చదు. కానీ దేవుని చిత్తం అనేది నిజంగా మన క్షేమం కోరుతుంది అని ఇందాక నేను చెప్పినట్లు, మనకు ఆ టైంకి అది రైట్ అనిపించకపోవచ్చు, ఆ టైంకి ఏంటి యేసయ్యా నాకు నచ్చంది నువ్వు ఇచ్చావని అనిపిస్తుంది. కానీ దేవుని చిత్తం మన క్షేమం కోరేది. చాలామంది చదువుకున్న కోర్స్ ఒకటి, వాళ్ళు చేసే జాబ్ ఒకటి ఉంటుంది కదండి. అయితే నా విషయంలో అలా లేదు. నేను ఏ కోర్స్ అయితే చేశానో, దేని గురించి అయితే చదువుకున్నానో అదే ఫీల్డ్లో నేను జాబ్ చేయడం అనేది ఒక మంచి సాటిస్ఫాక్షన్ దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే మన దేవుడు కార్యం సఫలం చేసే దేవుడు, ఆయనకు మనం మొరపెడుతున్నాం. ఈ సాక్ష్యం ద్వారా నేను అనేక యవనస్తులకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, అపవాదికి ఈ ఏజ్ కావాలి, ఈ యంగ్స్టర్స్ కావాలి అని అంటారు కదా. ఈ యంగ్స్టర్స్ ఈ యంగ్ ఏజ్లో వాడికి మరి ముఖ్యంగా అపవాదికి కావాల్సింది ఏంటి అంటే, కెరియర్ సెటిల్ అయ్యేవాళ్ళు, లేదా పరిశుద్ధతను కాపాడుకోలేక ఎవరైతే సతమతం అయిపోతున్నారో ఇలాంటి వాళ్ళని వాడు చాలా టార్గెట్ చేసి అటాక్ చేస్తాడు. ఎందుకంటే మన కెరియరే మొత్తం, ఇంక మన జాబే మొత్తము, మన స్టడీస్ ఎడ్యుకేషన్ మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి చదువుతాము. అయితే ఈ కెరియర్ సెటిల్ అయ్యే ఈ టైం గ్యాప్లో అపవాది యొక్క అటాక్స్ చాలా ఉంటాయి. మనం డిసప్పాయింట్ చేయాలని, మనం లో చేయాలని, మనని హోప్లెస్ కండిషన్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి, ఇంకా మనకు ఆ జాబ్ రావడం, సెటిల్ అయ్యే పీరియడ్ కొంచెం లేట్ అయితేనో ఇంకా వీఆర్ నథింగ్, వీఆర్ యూజ్లెస్ అనే సిచ్యువేషన్లోకి మనం వెళ్ళిపోతుంటాం. నో 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 దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థించండి, ఆయన ఖచ్చితంగా మనకు కార్యం చేసే దేవుడు. ఆత్మీయంగా విశ్వాసంలో పడిపోతున్నారు, లేదా మీ విశ్వాసం లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి అని మీకు అనిపిస్తున్నప్పుడు, హ్యావ్ ఎ ప్రేయర్ పార్ట్నర్, మీ కొరకు ప్రార్థించే వారిని మీ చుట్టూ ఉంచుకోండి. మీరు పడిపోతున్నప్పుడు మిమ్మల్ని లేవనెత్తే ఆత్మీయులను, విశ్వాసులను మీకు సన్నిహితంగా మీరు ఫ్రెండ్స్ చేసుకోండి. అటువంటి విశ్వాసుల మధ్యలో వారి సహవాసం మీరు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు దేవునిలో బలపడతారు. ఈ విధంగా లో అయిపోరు. సాతాను యొక్క పన్నాగాలకి మనము చోటు ఇవ్వము, అపవాది శోధనలకు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ జాబ్ గురించి కూడా చాలామంది అనుకుంటున్నారు అనమాట. ఏమనంటే, తను చేస్తున్న జస్ట్ కాంట్రాక్ట్ జాబే కదా, ఈ మాత్రం దానికి ఎందుకు అంత చెప్పుకుంటుంది, అంత చేస్తుందని చెప్పేసి. ఇది నా గొప్ప కోసం కాదు, దేవుని నామ మహిమార్థమై దేవుని నుంచి నాకు వచ్చే ఏ బ్లెస్సింగ్ అయినా అది లోకస్తులకు అల్పమైనదిగా, తక్కువదిగా, చిన్నదిగా కనిపించవచ్చు. కానీ ఇట్ మ్యాటర్స్ టు మీ. దేవుడు నాకు ఇచ్చే ఏదైనా సరే ఆయన సంతోషిస్తాను, ఆయనకు కృతజ్ఞతలు చెప్తాను ఖచ్చితంగా. ఈరోజు అనగా February 2nd, 2025కి నేను ఈ జాబ్ చేయబట్టి 1 year కంప్లీట్ అవుతుందండి. సమస్త మహిమాగంతా దేవునికి కలుగును గాక. ఈ నా సాక్ష్యము అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా బలపడే విధంగా సహాయపడుతుందని నేను కోరుతున్నాను. ఈ నా సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. నాకు ఈ జాబ్ ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.